వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. రాజమౌళి కాంపౌండ్లో అడుగు పెడితే హీరోలంతా బయటి ప్రపంచాన్ని మర్చిపోవాల్సిందే అంటూ ఉంటారు. కానీ వారణాసి కోసం జక్కన్న తన కఠినమైన రూల్స్ అన్నీ పక్కన పెట్టేసి అందరికీ షాక్ ఇస్తున్నారు. ఏకంగా ఫ్యామిలీ వెకేషన్స్కి స్పెషల్ పర్మిషన్లు ఇస్తూనే జెట్ స్పీడ్తో సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. మహేష్ కోసమే దర్శక ధీరుడు ఎందుకు మారిపోయారో ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. జక్కన్న హీరోలకు ఇంతకుముందు ఏ సినిమాలకు లేని విధంగా వారణాసి విషయంలో మహేష్ బాబుకు ప్రత్యేకమైన మినహాయింపులు లభిస్తున్నాయి. షూటింగ్ మొదలైన తర్వాత ఇప్పటికే 2 సార్లు హాయిగా వెకేషన్ కు వెళ్లి వచ్చిన సూపర్ స్టార్ తాజాగా మరోసారి తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి గ్రాండ్ ప్లాన్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏప్రిల్ మొత్తం ఏకధాటిగా షూటింగ్ చేసి మే నెలలో ఎండలు ముదిరితే టీం మొత్తానికి చిన్న బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు మేకర్స్. గతేడాది కూడా ఎండల కారణంగా సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్లే ఈసారి కూడా షూట్ కు బ్రేక్ ఇచ్చి జక్కన్న సైతం తన ఫ్యామిలీతో ట్రిప్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇది నిజంగా పెద్ద మార్పే. హీరోలకు ఇన్ని వెకేషన్స్, షూటింగ్ కు ఇన్ని బ్రేకులు ఇస్తున్నా జక్కన్న కెరీర్ లో ఈ మధ్య కాలంలో అత్యంత వేగంగా షూట్ జరుపుకుంటున్న సినిమా వారణాసి కావడం విశేషం. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఆగస్టు నాటికే మహేష్ తన పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని వారణాసి సెట్స్ నుంచి ఫ్రీ అయిపోతారని తెలుస్తుంది. అక్టోబర్ నుంచి కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు మొదలుపెట్టి జనవరి నాటికి ఫుల్ ప్రొడక్ట్ రెడీ చేసేలా పక్కా స్కెచ్ వేశారు. ఆ తర్వాత ఏకంగా 3 నెలల పాటు గ్లోబల్ రేంజ్ లో ప్రమోషన్స్ చేసి ఏప్రిల్ 7, 2027న చెప్పిన టైంకు వారణాసితో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దండయాత్ర చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్లాన్ బాగుంది, అది అలాగే అప్లై అవుతుందేమో చూడాలిక. ప్రభాస్కు అన్ని బాగానే వర్కౌట్ అవుతున్నాయి, కానీ ఒక్క విషయంలో మాత్రం అస్సలు కలిసి రావట్లేదు. ఎంత బాగా ప్లాన్ చేసుకున్నా చివరి నిమిషంలో అంతా కలగాపులగం అయిపోతుంది. మరి ప్రభాస్ ఫ్యాన్స్ని అంతగా డిస్టర్బ్ చేస్తున్నది ఎవరు? అసలు ఏం జరుగుతోంది? అసలు ఏ విషయంలో ప్రభాస్ ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు? ఒక్కసారి ఒక సినిమా మాత్రమే అనే సూత్రాన్ని ఫాలో అవ్వాలని ప్రభాస్ చాలా ట్రై చేస్తున్నారు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. గతంలో సలార్, కల్కి, ఆదిపురుష్, రాజాసాబ్ సినిమాలను ఒకేసారి బ్యాలెన్స్ చేసిన ప్రభాస్ ఇప్పుడు కూడా అదే రేంజ్లో కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఫౌజీతో పాటు మరో 2 సినిమాలు మెయింటైన్ చేయక తప్పట్లేదు. ఫౌజీని దసరా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఇది సెట్స్ పై ఉండగానే ఏప్రిల్ 10 నుంచి నాగ్ అశ్విన్ కల్కి 2కు డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రభాస్ లేని సన్నివేశాలను 2 నెలలుగా చిత్రీకరిస్తున్నారు నాగి. కమల్, బిగ్ బి కూడా షెడ్యూల్స్లో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా వచ్చేస్తున్నారు. దాంతోపాటు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సైతం లైన్లోనే ఉంది. ఈ 3 భారీ బడ్జెట్ సినిమాలు దాదాపు ఒకే సమయంలో షూటింగ్ జరుపుకోనుండడంతో ప్రభాస్ డేట్స్ హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు రాత్రింబవళ్లు తేడా లేకుండా సైమల్టేనియస్ షెడ్యూల్స్తో 3 డిఫరెంట్ లుక్స్, క్యారెక్టర్స్ను ఒకేసారి ఈ రేంజ్లో హ్యాండిల్ చేయడం ప్రభాస్కు ఎలా సాధ్యమవుతుందో మరి. నిజానికి ఆదిపురుష్, సలార్, కల్కి లాంటి సినిమాలన్నీ ఒకేసారి పూర్తి చేయాల్సి వచ్చినప్పుడే ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అని నిర్ణయించుకున్నారు ప్రభాస్. కానీ ఆయనకున్న కమిట్మెంట్స్ కారణంగా కుదరట్లేదు ఈ ప్లానింగ్. అందుకే ఫౌజీ, కల్కి 2, స్పిరిట్ ఒకేసారి బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రభాస్. వీటిలో 2026 దసరాకు ఫౌజీ, మార్చి 5, 2027న స్పిరిట్ రానున్నాయి. టాలీవుడ్లో ఎక్కడ చూసినా రిలీజ్ డేట్ల కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఇప్పుడు ఒకే ఒక్క సినిమా దెబ్బకు చాలా సినిమాలు విడుదల తేదీలన్నీ చేంజ్ అయిపోయాయి. రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం మిగిలిన మేకర్స్ అంతా తమ సినిమాలను వాయిదా వేసుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మరి పెద్ది దెబ్బకు డేట్స్ మార్చుకుంటున్న ఆ మూవీస్ ఏంటో మీరు కూడా చూడండి. ఏప్రిల్ 30 టార్గెట్ గా బరిలోకి దిగుతోన్న రామ్ చరణ్ పెద్ది సినిమా చుట్టూనే టాలీవుడ్ రిలీజ్ క్యాలెండర్ మొత్తం అల్లుకునుంది. ఇప్పుడు చెప్పిన డేట్ కి పక్కాగా రావాలని బుచ్చిబాబు అండ్ కో కష్టపడుతూ ఉండడంతో మిగతా హీరోల సినిమాలన్నీ సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. పెద్ది బ్యాలెన్స్ వర్క్ అంతా రాకెట్ స్పీడ్ లో పూర్తవుతోంది. చరణ్ దెబ్బకు ముందుగా అక్కినేని అఖిల్ తన లెనిన్ సినిమాను వాయిదా వేసుకోక తప్పలేదు. మే 1న రావాల్సిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను పెద్ది బాక్సాఫీస్ సునామీకి అడ్డు వెళ్లడం ఎందుకని పోస్ట్పోన్ చేసి జూన్ 26న తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మురళీకిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. మే 1నే వస్తానంటున్న తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం సినిమా పరిస్థితి కూడా డైలమాలోనే ఉంది. పెద్ది చెప్పిన టైంకొస్తే మాత్రం తరుణ్ సినిమాకు కూడా వాయిదా తప్పదు. ఈ విషయం స్వయంగా ఆ సినిమాను విడుదల చేస్తున్న దిల్ రాజు చెప్పారు. మొత్తానికి ఒక్క పెద్ద సినిమా కారణంగా చాలా సినిమాల డేట్స్ డైలమాలో ఉన్నాయి. ఇప్పుడు ఒక రికార్డ్ వారానికి పోతుంది.
మరో రికార్డ్ నెలకి పోతుంది, ఇంకొక రికార్డ్ ఏడాదికి పోతుంది. చివరికి ఏ రికార్డ్ అయినా ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే. అది ట్రేడ్ ధర్మం. దురంధర్ 2 కూడా ఇప్పుడు అదే చేసింది. దీని దూకుడు మామూలుగా లేదు. ఇప్పుడు దశాబ్ద కాలంగా పదిలంగా ఉన్న బాహుబలి 2 రికార్డులను సైతం తుడిచేశాడు ధురంధరుడు. మరి ధురంధర్ 2 క్రియేట్ చేసిన ఆ కొత్త రికార్డ్ ఏంటి? నార్త్ అమెరికాలో 9 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి 2 రికార్డు చెరిగిపోయింది. $21 మిలియన్ రికార్డును దురంధర్ 2 కేవలం 10 రోజుల్లోనే 22 మిలియన్లతో బద్దలు కొట్టింది. బాలీవుడ్ పనైందని తక్కువ అంచనా వేసిన వాళ్లందరికీ ఈ సినిమా ఓ రేంజ్లో సమాధానం చెబుతుంది. ఇంటా బయట రికార్డుల వర్షం కురిపిస్తుంది దురంధర్ 2. వరల్డ్ వైడ్గా వసూళ్లు 1300 కోట్లు దాటేయగా త్వరలోనే 2000 కోట్ల మైలురాయి అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తుంది. అంతేకాదు కేవలం ఇండియాలోనే 1000 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా చరిత్ర సృష్టించి బాక్సాఫీస్కు కొత్త లెక్కలు నేర్పిస్తున్నాడు దురంధరుడు. డిసెంబర్లో వచ్చిన ఫస్ట్ పార్ట్ ఇండియాలో 900 కోట్ల దగ్గరే ఆగింది. ఎలా చూసుకున్న దురంధర్ 2 సక్సెస్ తో బాలీవుడ్ మళ్లీ బాక్సాఫీస్ రేసులోకి రారాజులా తిరిగొచ్చినట్లే. రోజుకో కొత్త రికార్డు పుట్టుకొస్తున్న ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోందో అనేది ఊహకు కూడా అందట్లేదు. ప్రస్తుతానికైతే రికార్డులన్నీ అండర్ కంట్రోల్ ఆఫ్ దురంధర్ అంతే. ఇందాక మనం చెప్పిందే, ఏ రికార్డ్ అయినా ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే. అలాగే దురంధర్ 2 కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఈ కలెక్షన్ల సునామీ చూసి బాలీవుడ్ మురిసిపోతున్నా ఈ రికార్డుల ఆయుష్ ఎన్నాళ్ళనేది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వీటిని షేక్ చేయడానికి మన స్టార్ల లైనప్స్ కూడా భారీగానే ఉన్నాయి. మరి వీళ్లలో దురంధర్ 2 రికార్డుల్ని గల్లంతు చేసేదెవరు? దురంధర్ 2 సృష్టించిన రికార్డులను బ్రేక్ చేయడానికి రాజమౌళి, మహేష్ బాబు రెడీగా ఉన్నారు. వీళ్ల కాంబోలో వస్తున్న వారణాసి ఇండియన్ సినిమాలోనే కాదు, ఓవర్సీస్లోనూ సరికొత్త బెంచ్ మార్క్స్ సెట్ చేయడానికి సై అంటుంది. మరోవైపు పీక్ ఫామ్లో ఉన్న అల్లు అర్జున్ కూడా AA22తో బాక్సాఫీస్ భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నారు. పుష్ప ఫ్రాంచైజీ తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో AA22ను తక్కువ అంచనా వేయడానికి లేదు. అలాగే లోకేష్ కనకరాజ్తోనూ ఓ సినిమా చేస్తున్నారు బన్నీ. అలాగే రామ్ చరణ్ రూరల్ డ్రామా పెద్ది, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో రాబోతున్న డ్రాగన్ సినిమాలతోనూ దురంధర్ రికార్డులు గల్లంతయ్యే అవకాశం లేకపోలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తేనే మైండ్ బ్లాక్ అవుతోంది. ఒక పక్క కల్కి 2, మరో పక్క ఫౌజీ, ఇంకో పక్క సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాలు చేస్తున్నారు. ఈ మూడింట్లో ఏది హిట్ కొట్టినా బాక్సాఫీస్ రికార్డులన్నీ బెండు తీయడం మాత్రం 100% ఖాయమంటున్నారు అభిమానులు. అందులో దురంధర్ 2 రికార్డులు కూడా ఉండొచ్చు. నార్త్ అమెరికాలో బాహుబలి 2 రికార్డును దురంధర్ 2 బ్రేక్ చేసి ఉండొచ్చు. కానీ రాబోయే మన తెలుగు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆ 21 మిలియన్ల మార్కును క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. దాంతోపాటు యష్ నటిస్తున్న టాక్సిక్ సైతం ఈ రికార్డుల బరిలోనే ఉంది. జూన్ 4న రాబోయే టాక్సిక్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. మీడియం రేంజ్ సినిమాల్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లడానికి మేకర్స్ వాడిస్తున్న బ్రహ్మాస్త్రం సింగిల్ హిట్ సాంగ్ ఫార్ములా. రిలీజ్కు ముందే తమ సినిమాలపై అంచనాలను పెంచేస్తూ సోషల్ మీడియాను, యూట్యూబ్ను ఒక ఊపు ఊపేస్తున్నారు వాళ్ళు. మరి ఈ సింగిల్ హిట్ సాంగ్ ఫార్ములా అప్లై అయిన సినిమాలేంటో చూద్దాం రండి. బైకర్ నుంచి విడుదలైన ఈ ఒక్క పాట సినిమాపై ఆసక్తి పెంచేసింది. మాళవిక నాయర్ అందాలు, శర్వా డాన్స్ మూవ్స్ అంచనాలు పెంచేశాయి. దీని తర్వాతే బైకర్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. అలాగే అడవి శేష్ డెకాయిడ్ సినిమాలోని చిచ్చుబుడ్డి పాట నెట్టింట దుమ్మురేపుతుండగా ఫస్ట్ టైం శేష్ తన మాస్ స్టెప్లతో యూట్యూబ్ను షేక్ చేస్తున్నారు. భారీ సినిమాలకే కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న నాగబంధం సినిమాకు కూడా ఇలాంటి మ్యూజిక్ స్ట్రాటజీనే పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ఈ సినిమా నుంచి రీసెంట్గా విడుదలైన నమోరే పాట శ్రోతలను కట్టిపడేయడమే కాకుండా అసలు కంటెంట్ ఎలా ఉండబోతుందని క్యూరియాసిటీని రేకెత్తిస్తూ సినిమా బజ్ను అమాంతం పెంచేసింది. ప్రమోషన్స్లో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని ఫిక్స్ అయిన రాకాస మేకర్స్ స్నేక్ డ్యాన్స్ అంటూ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్తో అద్దరగొట్టారు. ఇందులో నిర్మాత నిహారిక స్టెప్లేయడంతో ఒక్కసారిగా ఈ మీడియం రేంజ్ సినిమాకు కూడా యూత్లో మంచి క్రేజ్ వచ్చేసింది. ఏప్రిల్ 3న విడుదల కానుంది ఈ చిత్రం. మొత్తానికి ఇలా ఒక్క పాటతో సినిమాపై హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.